నమస్కారం అండి. ఇవాళ నేను అరటి పువ్వుని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మొదటిగా మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి, లేకపోతే నల్లగా రఫ్గా అయిపోతాయి. పువ్వును ఓపెన్ చేసిన తర్వాత ఇలా స్టిక్స్ లాగా వస్తున్నాయి కదండి, దాంట్లో నుంచి పైన షీట్ లాగా ఉంటుంది, దాన్ని తీసేయాలి. కింద ఎలా అయితే మొక్కజొన్నకి ఎలా పైన రేకు లాగా ఉంటుంది కదా, అలాంటివి తీసేసి సెంటర్లో ఒక స్ట్రాంగ్ స్టిక్ లాగా ఉంటుంది, దాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల కర్రీ వగరుగా లేకుండా చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఒక బౌల్లో వాటర్ పోసుకొని అందులో సాల్ట్, టర్మరిక్ వేసుకొని సైడ్లో పక్కన పెట్టుకోవాలండి. సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా విడదీసిన తర్వాత దాన్ని సన్నగా తరుక్కొని ఆ వాటర్లోకి వేసుకోవాలండి, లేకపోతే బ్లాక్గా అయిపోతాయి, అవన్నీ చూడ్డానికి బాగుండవు. యాక్చువల్గా ఇది కొంచెం టైం తీసుకుంటుందండి, కానీ పప్పు చేసానండి, అదిరిపోయింది. టేస్ట్ మాత్రము చాలా కమ్మగా ఉంది, టేస్టీగా ఉంది. ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా చాలా అంటే మంచిదండి. చూసారా, నేను ఆయిల్ సరిగ్గా అప్లై చేసుకోపోయేసరికి నా వేళ్ళు రఫ్గా అయిపోయినాయి. మీరు ఎలా చేయకుండా